ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రీయ కళాశాల ఎస్వి జూనియర్ కాలేజీలో నేను 1976-78 బ్యాచ్ స్టూడెంట్. మేము ముగ్గురం కూడా ఆ ప్రిన్సిపాల్ గారికి మొదట థ్యాంక్స్ చెప్తున్నాను. వెరీ డైనమిక్, ఎనర్జెటిక్ ప్రిన్సిపల్. అందులోనే మనకు భగవద్గీత ఉంది. కృష్ణం వందే జగద్గురు అంటారు. అంటే మనకు ప్రపంచానికంతా కూడా మొట్టమొదటి గురువుగా శ్రీకృష్ణుడే. అంటే భగవంతుడు దశావతారాలు అందరికీ తెలుసు. దశావతారాలు ఏ అవతారంలో కూడా మనకు మెసేజ్ ఇవ్వలేదు. ఒక కృష్ణుడు మాత్రమే భగవద్గీత ద్వారా మనకు ఒక సందేశాన్ని, మెసేజ్ ఇచ్చాడు. మనిషి అనేవాడు ఎలా ఉండాలి, మానవ ధర్మం ఏంటి, అసలు ధర్మం ఏంటి, ధర్మం రక్షతే రక్షిత అనేసి అంటాం. మరి ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే మనం చేసే పని, మనం ఏం చేయాలి, మనం పుట్టినదానికి మనం ఏం చేయాలి అనేది మనం తెలుసుకొని భగవద్గీత ఒక గ్రంథం. మహాబు పొందేటువంటి జ్ఞానం ద్వారానే తెలుసుకోగలుగుతారు. చాలా బిజీ అందరము కూడా. ఎంత బిజీ అంటే మీరు ఒకసారి ఆలోచించామంటే అది బిజీ ఫర్ నథింగ్ అన్నమాట. కేవలం సెల్ ఫోన్ వల్ల అంతా బిజీగా ఉన్నారు. సెల్ ఫోన్ చూస్తూనే ఉంటారు అంతే. ఈరోజు పేరెంట్స్ కూడా రెస్పాండ్ అయ్యి వచ్చినటువంటి పేరెంట్స్ నిజంగా మీకు పాదాభివందనం చెప్పాలంటే. ఈరోజు నిజంగా అవసరం ఇది. పిల్లవాడి కోసం కొంత సమయాన్ని మనం వెచ్చించగలిగామంటే మీ పిల్లవాడు ఖచ్చితంగా జీవితంలో పైకి వస్తాడు, స్థిరపడతాడు, గొప్పవాడు అవుతాడు. ఆ సమయం లేకుండా పోయింది. ఏదో చేర్పించేసామో, ఏదో డబ్బులు కట్టేసామో అనుకుంటాడు ఫాదర్. సో మదరు అంతే, నీకేం కావాలి ఏం కావాలని వాడికి కావాల్సింది ఇస్తుంటాడు. వాడు ఏంటి అసలు చదువుతున్నాడా లేదా, వాడికి అర్థమవుతుంది. చదవడం అంటే మార్కులే కాదు, వాడికి అర్థమవుతుందా లేదా, వాడు ఏమి ఆలోచనలు ఏం చేస్తున్నాడు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అడప మాట్లాడుతూ ఉంటే అమ్మకు నాన్నకు తెలుస్తుంది వాడికి ఏంటి, వాడి ఆలోచనలు ఏంటి, వాడు ఏం అవ్వాలనుకుంటాడు, ఏం. ఇది దీనికోసమనే అంటే మీటింగ్ ఉద్దేశం వచ్చి అదే. సో దాన్ని అర్థం చేసుకుని వచ్చినటువంటి అందరికీ కూడా లైఫ్ స్పెండ్ చేయడం అనేది చాలా అవసరము. పిల్లలు కూడా తల్లిదండ్రులతో మీ ఆలోచనలు పంచుకోవాలి. తర్వాత టీచర్స్ ఉన్నారు ఇక్కడ. తల్లిదండ్రులు రోజు ఉంటారు కాబట్టి ఇక్కడ ఎక్కువ టైం టీచర్తో స్పెండ్ చేస్తారు కాబట్టి టీచర్ని కూడా మీరు కాన్ఫిడెన్స్లోకి తీసుకొని మీ కష్ట నష్టాలు టీచర్తో చెప్పుకోవాలి. ఏదైనా సరే, ఏది కష్టం అనేది ఏమీ లేదు. మన బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉండొచ్చు, మనం ఏ గ్రూప్ అయినా చదవచ్చు, కానీ ఏదైనా సాధించవచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఏ స్థాయికైనా వెళ్ళచ్చు. మీరు కొంతమంది అందుకనే బయట మ్యాగజైన్స్ మీరు చదివినారంటే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు ఇట్లాంటి వాళ్ళు చాలా చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు సాధిస్తున్నారు. అప్పుడు మీకు తెలుస్తుంది, ఓకే ఇంత పేద కుటుంబం నుంచి వచ్చిన వాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు, ఇంత పేద కుటుంబం నుంచి వచ్చిన వాడు ఈ గొప్ప డాక్టర్ అయ్యాడు. అంటే ఇక్కడ పేదరికము అనేది ఒక సమస్య కాదు. మనం ఏ మీడియం చదువుతున్నది కూడా సమస్య కాదు. సో ఇది మీరు అర్థం చేసుకునేసి మీ గమ్యాన్ని నిర్దేశించుకోండి. కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి బాగా. ఎక్కువ సమయం లేదు, అందుకని నేను ఎక్కువసేపు మాట్లాడడానికి కుదరడం లేదు. ఇంకొక సో ఐ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేట్ ఆల్ ద పేరెంట్స్ హూ కేమ్ అండ్ ఎంకరేజింగ్ యువర్ స్టూడెంట్స్ ఇన్ దిస్ కాలేజ్. వాళ్ళకి మంచి మాటలు చెప్పండి. పిల్లలు కూడా మీరు జీవితంలో ఏం కావాలి ఏమిటనేది మీకు ఇంటర్మీడియట్ నుంచే మీకు అంటే 15 years అయిపోతుంది 10th క్లాస్. ఇక్కడ నుంచి మీకు 24-25 లోపల అంటే ఒక 10 years మీరు సెటిల్ అయిపోవాలి మీరు లైఫ్లో. ఈ 10 years మీరు జాలీగా ఉన్నారంటే ఎప్పుడూ సెటిల్ కాదు, రిమైనింగ్ లైఫ్ అంతా కష్టపడుతూనే ఉంటారు. ఇదే క్రూషియల్. మీకు చాలా ఎంత కష్టపడితే అంత పైకి వస్తారనమాట. ఎంతోమంది ఉన్నారు మీకు ఇక్కడ కూడా. చెప్పాలి, మనకు బ్లైండ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు కాలేజీలో. ఎంతోమంది బ్లైండ్స్ కూడా మంచి పొజిషన్స్కి వెళ్ళున్నారు, దివ్యాంగులు. సో ఫిజికల్ డిజబిలిటీ అనేది వాళ్ళు కూడా ఎన్నో సాధించున్నారు. సో ఏది కూడా మీకు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అనేది సమస్య కాదు, సైన్స్ ఆర్ట్స్ అనేది సమస్య కాదు. ఏది ఎవరు ఏదైనా చదవచ్చు.
ఇప్పుడు బైపీసీ నుంచే నేను బిఏకి వెళ్ళి హిస్టరీలో లెక్చరర్గా వచ్చాను. బైపీసీ నుంచే డాక్టర్ అయ్యారు. బైపీసీ నుంచే కామర్స్ చేసి బ్యాంక్ ఆఫీసర్ అయ్యారు.